భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రవేశ శృతుల చర్చ చూస్తున్నాం మనం. ప్రవేశ శృతుల సారాంశం. ఈ సృష్టిని అంతటిని సృష్టించినటువంటి పరమాత్మ ఈ సృష్టిలో ప్రవేశిస్తున్నారు. ఆ ప్రవేశిస్తున్నారు అంటున్నప్పుడు ఈ విధంగా ఆ తాత్పర్యము ఈ జీవుడి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలపడమే. ఆ పరమాత్మ సృష్టికర్త, సంపూర్ణ జగత్తును సృష్టించినటువంటి, ఆకాశాది క్రమంగా సృష్టించినటువంటి ఆ పరమాత్మయే ఇక్కడ జీవరూపంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని. జీవుడు లేదా జీవరూపంగా వ్యవహరిస్తున్నాడు. అజ్ఞానం అనేటువంటి మాధ్యమం ద్వారా, అజ్ఞానము ద్వారా. సో జీవుడు యథార్థంగా ఆ స్వరూపమే, రైట్, అసంసారీ స్వరూపమే. కానీ సంసారిత్వాన్ని తనపై ఆపాదించుకుంటున్నాడు అజ్ఞానం చేతనే. ఉపాధులతో తాదాత్మ్యాన్ని, ఏ ఉపాధి ఎందైతే ప్రవేశించాడో ఆ ఉపాధితో తాదాత్మ్యము కలగడం చేత, ఈ తాదాత్మ్యం కలగడం అనేది ఒకానొక కాలంలో కలిగింది కాదు, ఇది అనాది, ఆది లేనటువంటిది అని ఆ విధంగా విచారిస్తూ ఈ విధంగా అదే విధంగా ప్రవేశించినటువంటి ఆ చైతన్య స్వరూపమే తర్వాత ఆ పూర్వపుణ్య ఫలం చేత ఈ ఉపదేశాన్ని పొంది తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు అని. ఆ విధంగా ఆ తెలుసుకోవడానికి అనుకూలతను కలిగించడానికి సృష్టి ప్రవేశము ఇవంతా చెప్పడము, రైట్. ఉపనిషత్తు బ్రహ్మ విద్య జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేటువంటిది. సో జీవ బ్రహ్మైక్యాన్ని బోధించకుండా ఈ మధ్యలో ఈ సృష్టి ప్రవేశాలు ఇవన్నీ ఎందుకు అంటున్నప్పుడు ఈ విధంగా అధ్యారోపవాద న్యాయం చేత, అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని ఆ న్యాయం చేత ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని పరిచయం చేయడం ఉద్దేశంతో అని చూస్తున్నాం. అందులో జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరాత్మ అని మూడు ఆత్మలు కదా అని పూర్వపక్షం. దాన్ని నిరాకరించే ఉద్దేశంతో, జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరాత్మ అని మూడు భేదాలు లేవు అని నిరాకరించే ఉద్దేశంతో ఆ ప్రశ్నలు ఏమనైతారు సిద్ధాంతి ఏమని, జీవుణ్ణి ఎలా తెలుసుకుంటున్నావు, ఏ ప్రమాణం చేత జీవాత్మను నువ్వు వేరుగా చెప్తున్నావు, ఈశ్వరీయ ఆత్మ కంటే పరమాత్మ కంటే వేరుగా జీవుణ్ణి తెలియదు, జీవుడు ఉన్నాడని చెప్తున్నావు కదా, ఈ ఉన్నాడని చెప్పడానికి కారణం ఏంటి, నిమిత్తం ఏంటి, ఏంటి ప్రమాణం, ఏ ప్రమాణం చేత? ప్రత్యక్ష ప్రమాణం చేత కుదరదు, అనుమాన ప్రమాణం చేత కూడా కుదరదు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా పరమాత్మ జీవస్వరూపాన్ని చెప్పినట్లయితే అది శృతి విరుద్ధంగా వెళ్తా ఉంది, రైట్. సో ఆ విధంగా చెప్తూ అక్కడ ఆ శృతి నిత్య జ్ఞానస్వరూపాన్ని జీవుడి స్వరూపంగా ప్రతిపాదిస్తుంది అని చూసాం. అయితే నిత్య జ్ఞాన స్వరూపమే జీవుడు అంటున్నప్పుడు అనిత్య జ్ఞాన స్వరూపం, అనిత్య జ్ఞానం అనుభవంలో వస్తూ ఉంది. సో ఈ విధంగా నిత్య దృష్టి ఒకటి, నిత్య జ్ఞానం ఒకటి, తర్వాత అనిత్య దృష్టి ఒకటి, అనిత్య జ్ఞానం ఒకటి అని రెండు రకాలుగా భావించాల్సి ఉంటుంది. నిత్య ద్రష్ట, అనిత్య ద్రష్ట, అనిత్య శ్రోత, అనిత్య శ్రోత, అనిత్యమంతా అనిత్యమంతా, అనిత్య విజ్ఞాత, అనిత్య విజ్ఞాత అని పూర్వపక్షం, రైట్. దీన్ని ఇష్టాపతిగా స్వీకరిస్తున్నాం మనం సిద్ధాంతంలో, రైట్. ఖచ్చితంగా ఇలానే ఉంది. ఖచ్చితంగా శృతి ప్రమాణం ద్వారాను అనుభవ ప్రమాణం ద్వారా కూడా నిత్య జ్ఞానం మనకు అనుభవానికి వస్తూ ఉంది. అనిత్య జ్ఞానం ఎలాగూ చెప్తున్నారు, ఇది సోపాధికం. అనిత్య జ్ఞానం సోపాధికం, దాంట్లో నిరూపించేదేం లేదు. సోపాధికము అది తెలుస్తూ ఉంది లోకంలో. ఘట జ్ఞానం కలిగినప్పుడు పట జ్ఞానం కలగకపోవడం, పట జ్ఞానం కలిగినప్పుడు ఘట జ్ఞానం కలగకపోవడం అనేటువంటిది అనిత్య జ్ఞానం, అది తెలుస్తూ ఉంది. ఈ అనిత్య జ్ఞానాలన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఒక నిత్య జ్ఞానం ఒకటి ఉంది అని కూడా తెలుస్తాం. అది యుక్తి ద్వారాను శృతి ద్వారా కూడా మనం చూసాం. యుక్తి ద్వారా ఈ విధంగా ఉద్ధృత చక్షు అని చెప్తూ, ఉద్ధృత చక్షురింద్రియం పనిచేయకపోయినప్పటికి కూడా స్వప్నే అద్యమయ భ్రాతా దృష్ట ఇది, రైట్. సో ఆ విధంగా చక్షు సంయోగాదులు లేకపోయినా కూడా స్వప్నంలో అక్కడ జ్ఞానం కలగడం చేత, అదేవిధంగా నహి ద్రష్టురు దృష్టే విపరిలోపో విద్యతే అని ఈ శృతులు కూడా, తచ్చక్షు పురుషో ఏన స్వప్నే పశ్యతి అని. తచ్చక్షు పురుషో ఏన స్వప్నే పశ్యతి, తత్ ఏన, ఏన యత్పదం కదా, దేని ద్వారానైతే స్వప్న ప్రపంచంలో, స్వప్నావస్థలో విషయాలను తెలుసుకుంటున్నాడో అది చక్షువు. ఏంటది? స్వప్నావస్థలో ఈ చక్షురు ఇంద్రియం అయితే ఈ విధంగా వ్యవహరించడం లేదు, బాహ్యేంద్రియం అయితే దాని వ్యవహారం లేదు. బాహ్యేంద్రియానికి వ్యవహారం అంగీకరిస్తే అన్ని విషయాలు తెలియాలి కదా. కాబట్టి అక్కడ బాహ్యేంద్రియానికి వ్యవహారం లేదు, బాహ్యేంద్రియము, మనస్సు వీటి ప్రమేయం లేకుండా కేవల స్వకీయ చైతన్యము, కూటస్థ చైతన్య స్వరూపం చేతనే స్వప్నంలో విషయాలన్నీ తెలుస్తున్నాయి.
ఆ విధంగా అది ఆ కూటస్థ చైతన్యమే చక్షువు అన్నప్పుడు శృతి. అదే విధంగా నిత్య ఆత్మనో దృష్టి, ఈ నిత్యమైనటువంటి ఆత్మ యొక్క దృష్టి ఏదైతే ఉందో బాహ్యమైనటువంటి అనిత్య దృష్టి. బాహ్య అనిత్య దృష్టి అంటున్నప్పుడు బాహ్య విషయక దృష్టి. ఘట జ్ఞానం, పట జ్ఞానం ఇవి అనిత్య జ్ఞానాలు. ఘట జ్ఞానం ఉత్పన్నమవుతున్నప్పుడు పట జ్ఞానం లేదు, పట జ్ఞానం ఉత్పన్నమవుతున్నప్పుడు ఘట జ్ఞానం లేదు. ఆ విధంగా ఘట జ్ఞానం, పట జ్ఞానం ఇవి అనిత్య జ్ఞానాలు. అయితే ఈ అనిత్య జ్ఞానాలు ఉత్పన్నమవుతున్నాయని, రైట్, ఇవి లయం అవుతున్నాయని, వీటి ఉత్పత్తి వీటి లయము రెండు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి బాహ్య అనిత్య దృష్టిని గ్రహించేటువంటి ఒక నిత్య దృష్టి, ఒక నిత్య చైతన్యం ఉంది అని మనకు అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. శృతి ఎలాగో ప్రతిపాదిస్తుంది. శృతి ప్రతిపాదించే విషయము యుక్తి సమ్మతము, అనుభవ సమ్మతం కూడా. అందుకని శృతి, యుక్తి, అనుభూతి ఈ మూడు మనకు ప్రమాణాలని. శృతి, యుక్తి, అనుభూతి, రైట్. శృతి ఏదైతే చెప్తుందో అది పరమ ప్రమాణము, దానికి యుక్తి అనుగ్రాహకము. యుక్తి అనుగ్రాహకం అంటున్నప్పుడు, అనుగ్రాహకం అంటే ఆ శృతి చెప్పిన విషయాలు మనకు అవగతమయ్యే విధంగా, మన సంశయాలు తొలగడానికి యుక్తి సహకరిస్తుంది. ఆ లాజిక్, తర్కము, యుక్తి ఏదైతే అంటున్నామో అది శృతి చెప్పే విషయాలు ఇవి సంగతమే, ఇవి సబబుగానే ఉన్నాయి, ఇవి అంగీకరించదగినటువంటివి, అంగీకరించవలసినటువంటివి, ఇలా కాకుండా ఇంకొక రకంగా ఉండే అవకాశం లేదు అని యుక్తి. యుక్తి స్వతంత్రంగా ప్రమాణం కాదు, కానీ శృతి చెప్పిన విషయాన్ని ఈ విధంగా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది అనుగ్రాహకం అవుతుంది. అనుగ్రాహకం అంటే అనుగ్రహించడం అంటే సహకరిస్తా ఉంది. శృతి ప్రమాణం మనకు స్పష్టం అవడానికి సహకరిస్తుంది. ఇక అనుభవం దాన్ని పటిష్టం చేస్తుంది, రైట్. సో ఆ విధంగా ఈ బాహ్య అనిత్య దృష్టిని గ్రహించేటువంటి ఒక నిత్య దృష్టి ఉంది అని తెలుస్తా ఉంది. అయితే ఈ అనిత్య దృష్టి ఉపజన అపాయాది అనిత్య ధర్మవత్వాత్, ఈ అనిత్య దృష్టి ఏదైతే ఉందో బాహ్య దృష్టి, ఇది ఉపజనం అంటే ఉత్పన్నం అవ్వడం, అపాయము నష్టం అవ్వడం, ఉత్పత్తి నాశాలు కలిగి ఉంది. దాన్ని గ్రహించేటువంటి ఈ ఆత్మ చైతన్యం నిత్య దృష్టి, దాన్ని గ్రహించేటువంటి నిత్య దృష్టి ఏదైతే ఉందో ఇది నిత్యమే అయినప్పటికీ కూడా ఆ ఉపజన అపాయాది అనిత ధర్మాలు కలిగినటువంటి కలిగినటువంటి జ్ఞానానికి సన్నిధిలో ఉండడం చేత దాని ధర్మాలు దీని యందు ఆరోపితమవుతున్నాయి, రైట్. జపాకుసుమము, మందార పుష్పం ఏదైతే ఉందో ఆ ఎరుపు ఆ పక్కనే ఉన్నటువంటి స్ఫటికానికి ఆపాదిస్తా ఉంది. స్ఫటికమే ఎర్రగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది, రైట్. సో ఆ విధంగా ఉపాధి సమీపంలో ఉన్నటువంటి వస్తువు యందు తన ధర్మాలను ఆరోపించేటువంటి స్వభావం కలిగి ఉంటుంది ఉపాధి. సో ఆ విధంగా ఇక్కడ ఈ బాహ్య దృష్టి యొక్క ధర్మాలు ఆత్మదృష్టి యందు, ఆత్మదృష్టి అంటే ఆత్మయే దృష్టి జ్ఞానము, ఆ నిత్య జ్ఞానము కూటస్థ జ్ఞానం యందు ఆరోపితమవుతున్నాయి భ్రాంతి చేత. దీని యొక్క ఈ ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తెలియకపోవడం చేత, దాన్ని విచారించకపోవడం చేత, రైట్. ఆ మందార పుష్పం పక్కనే ఉన్నప్పుడు స్ఫటికంలో ఉన్నటువంటి రక్తవర్ణము, ఆ ఎరుపు వర్ణం ఏదైతే ఉందో ఇది స్ఫటికానికి సంబంధించిందా కాదా అని విచారించినప్పుడు అటు పక్కనే ఉన్నటువంటి మందార పుష్పాన్ని చూసి ఆ మందార పుష్పం యొక్క వర్ణమే ఇక్కడ ఇందులో ఆరోపితమయ్యింది అని ఆ మందార పుష్పాన్ని తొలగించి చూసి మనం దాన్ని నిశ్చయం చేసుకోవచ్చు, ఈ స్ఫటికం యొక్క వర్ణం కాదు అని. అలా కాకుండా విచారించని దశలో ఏమవుతుంది, విచారించని దశలో ఏ వర్ణం కనిపిస్తుందో దాన్ని యథాతథంగా ఎక్కడ కనిపిస్తుందో ఏది కనిపిస్తుందో అది అక్కడే అందులోనే గ్రహించడం సామాన్యంగా అలానే జరుగుతూ ఉంటుంది వ్యవహారం. సో ఆ విధంగా ఇక్కడ ఆత్మదృష్టి నిత్యమైనప్పటికీ కూడా అనిత్య దృష్టి సన్నిధిలో ఉండడం చేత ఆ అనిత్య దృష్టి యొక్క అనిత్యత్వం ఆత్మయందు ఆరోపితం అవుతా ఉంది. ఈ విధంగా ఆరోపించడానికి ఇది భ్రాంతి. ఈ ఆరోపిత జ్ఞానం భ్రాంతి. ఈ భ్రాంతి జ్ఞానానికి ఒక నిమిత్తం అంటూ ఉంది, రైట్. సో అనిత్య దృష్టి దగ్గరగా ఉండడమే ఆ నిమిత్తం అని ఇది యుక్తియుక్తంగానూ ఉంది, అనుభవానికి ఈ విధంగా వస్తూ ఉంది. అంటే రెండు విచారించినప్పుడు ఆత్మదృష్టి నిత్యము అనే విషయము అనుభవానికి వస్తూ ఉంది. విచారించని దశలో ఇది ఈ విధంగా అనిత్యంగా భాషించేటువంటి అవకాశం ఉంది అని కూడా యుక్తి ద్వారా, అనుభవం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా శృతి కూడా ధ్యాయతి ఇవా లేలాయతి ఇవా అని, రైట్. అందుకని ఆత్మదృష్టే ఆత్మదృష్టి నిత్య చైతన్యం అయి ఉండడం చేత అది యోగ పద్యం కానీ అయోగ పద్యం కానీ అందులో లేదు, రైట్. పూర్వపక్షి ఈ విధంగా ద్రష్టృత్వము అద్రష్టృత్వము, ద్రష్ట ఒక కాలంలో ద్రష్ట అవుతున్నాడు, ద్రష్ట అయినటువంటి కాలంలో శ్రోత కాదు కాబట్టి శ్రోతృత్వం లేదు
అని, అంటే అందుకని అయోగ పద్యం అని, అలా కాకుండా యోగ పద్యం అని, ఈ రెండు పక్షాలు కూడా ఇక్కడ విచారించాల్సిన పనే లేదు. ఎందుకంటే జ్ఞానం నిత్యం. నిత్యమైనప్పుడు అది కలిసి ఒకసారిగా ఉత్పన్నమవుతుందా, విడివిడిగా వివిధ విషయాలకు సంబంధించి ఉత్పన్నమవుతుందా అని చర్చ ఎక్కడి నుంచి వస్తుంది? నిత్యం అన్నప్పుడు ఉత్పత్తి ఎలా చెప్తాం? సో అందుకని ఆత్మదృష్టే నిత్యత్వాత్, నిత్యం అవడం చేత యోగ పద్యం. యోగ పద్యం అంటే యుగపత్ ఉత్పత్తి, రూపజ్ఞానం, రసజ్ఞానం, గంధజ్ఞానం ఇవన్నీ ఒకసారిగా కలగడం. రైట్, ఆ ప్రశ్న లేదు, ఎందుకంటే ఉత్పన్నం అవ్వడమే లేదు అక్కడ. అయోగ పద్యం కూడా లేదు అని ఆ చర్చ అవసరం లేదు ఇక్కడ. అయితే ఇందులో ఈ పంక్తి చూస్తున్నాం, బాహ్య అనిత్య దృష్టి ఉపాధి వశాత్ లోకస్య తార్కికాణాంచ ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్. అంటే లోకంలో ఈ బాహ్య అనిత్య దృష్టి అనేటువంటి ఉపాధి ఉండడం చేత, ఈ ఉపాధి వశాత్, ఈ ఉపాధి ద్వారా భ్రాంతి ఏర్పడుతా ఉంది. అంటే ఆత్మదృష్టి, ఆత్మ చైతన్యము నేను అనిత్య స్వరూపాన్ని, క్షణిక స్వరూపాన్ని అనేటువంటి భ్రాంతి కలుగుతా ఉంది. అక్కడ జ్ఞానం వస్తూ పోతూ ఉంది. ఈ జ్ఞానం ఉత్పన్నమవుతూ నష్టమవుతూ ఉంది. అదే వాస్తవ జ్ఞానం. అంతకు మించి వేరే నిత్య జ్ఞానము లేదు అనేటువంటి భావన, అంతకు మించి అంతకంటే వేరే అయినటువంటి నిత్య జ్ఞానము లేనే లేదు అనేటువంటి బుద్ధి ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఈ విధంగా భ్రాంతి ద్వారా, స్వరూపం యొక్క జ్ఞానం లేకపోవడం చేత, విచారం చేయకపోవడం చేత అని. అదే తార్కికులు విచారం చేస్తారు కదా చక్కగా. విచారం చేసినప్పటికీ ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్, ఈ శాస్త్ర సంప్రదాయము, గురు శిష్య పరంపర ద్వారా కలిగేటువంటి ఈ జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించకపోవడం చేత, యద్యపి ఆస్తికులు అవ్వడం చేత వేద ప్రమాణాన్ని అంగీకరిస్తున్నప్పటికీ కూడా వేద ప్రమాణాన్ని పర్టికులర్గా వైశేషికులను చూసినప్పుడు స్పష్టమవుతుంది. శబ్ద ప్రమాణాన్ని అనుమానంలో అంతర్భావం చేస్తున్నారు. అంటే వాక్యము కూడా అనుమాన రీతిలో విషయాన్ని తెలుపుతుంది. అనుమానం ద్వారా అంటే అర్థం ఏంటి? ఏ విధంగా అయితే పర్వతంలో పొగను చూసి నిప్పును అంచనా వేస్తున్నాము, నిప్పు ఉంది అని తెలుసుకుంటున్నాము, ఆ విధంగా ఆత్మస్వరూపం యొక్క, ఆ విధంగా వేదం కూడా అదే విధంగానే ఒక వ్యాప్తి ఇత్యాది లింగాల ద్వారానే విషయాలను మనకు తెలియజేస్తున్నట్టుగా చెప్తున్నారు కదా. అందుకని ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్, శృతిని ఆధారంగా చేసుకుని ఆ విషయ నిర్ధారణ చేసి, ఆ నిర్ధారించబడినటువంటి విషయాన్ని యుక్తి ద్వారా ప్రతిపాదించడం లేదక్కడ. అనుమాన ప్రమాణం ద్వారానే సాక్షాత్తుగా ఈశ్వర నిరూపణము, జీవ నిరూపణం. అందుకని ఈ ప్రయత్నం అంతా కూడా జీవుణ్ణి ఎలా నిరూపిస్తావు నువ్వు అని ప్రశ్న. దానికి సమాధానంగా తార్కికులు జీవుణ్ణి నిరూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో దోషాలు చూస్తున్నాం. అనుమానం ద్వారా నిరూపితమయ్యే విషయం కాదు ఇది. నీకు అనుమానానికి వ్యాప్తి కావాలి, ఒక దృష్టాంతం కావాలి, వ్యాప్తి కావాలి, సాధ్యానికి హేతువుకి సంబంధం ఉండాలి. రైట్, ఇవేవి లేకుండా విషయాన్ని నిరూపించలేవు. ఇవి ఉండాలంటున్నప్పుడు ఆత్మస్వరూపానికి ఒక లింగం కార్యం ఏదో ఉండాలి. అనుమానాలు కార్యలింగ కనుమానాలుగానే ఉంటాయి. కార్యలింగ కనుమానాలు అంటున్నప్పుడు కార్యాన్ని బట్టి కారణాన్ని అంచనా వేయడం. రైట్, ధూమం కార్యం కదా, పొగ అనేది నిప్పు నుంచి ఉత్పన్నమవుతా ఉంది. సో ఆ కార్యం అక్కడ ఉంది కాబట్టి కారణం ఉండాలి. కార్యలింగ అనుమానం, కార్యమే లింగమై ఉంటుంది అనుమానంలో ప్రధానంగా. రైట్, ఆ విధంగా ఆత్మను నిరూపించడానికి ఆత్మ చిహ్నాలేవో ఉండాలి, ఆత్మ కార్యాలేవో ఉండాలి. వాటి ద్వారా అనుమానించడానికి అనుమానం చేయడానికి ప్రయత్నం చేస్తే అటువంటి లింగాలు ఏం లేవు అక్కడ. ఆత్మ అసంగము, కార్యకారణ అతీతము. రైట్, అందుకని ఆ విధంగా అనుమానం ద్వారా కుదరదు. ఆ విధంగా అనుమానం ద్వారా కాకుండా ఆగమం, శాస్త్రం ద్వారా మాత్రమే స్వరూపాన్ని తెలుసుకునేటువంటి సంప్రదాయానికి వాళ్ళు దూరం అవడం చేత, ఆ సంప్రదాయాన్ని దూరం చేసుకున్నారు. అనుమానం మీద అధిక శ్రద్ధను పెట్టి, ఆ విధంగా అనుమాన ప్రమాణానికి అవకాశం ఉంది. ఎక్కడైతే అనుమాన ప్రమాణానికి అవకాశం ఉందో అక్కడ అనుమాన ప్రమాణాన్ని ప్రయోగించాలి. కానీ ఎక్కడైతే ఏదైతే దాని విషయం కాదో, ఈ ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము అనుమాన విషయం కాదో, అందులో అనుమానం ద్వారా నువ్వు తెలుసుకోదలిస్తే భ్రాంతి జ్ఞానమే కలుగుతుంది. అనుమానాభాస అయిపోతుంది. అనుమానము వలే కనిపిస్తున్న అనుమానం కాదు. ఆభాస, హేత్వాభాస, లాజికల్ ఫ్యాలసీస్ అంటాం కదా, ఆ హేత్వాభాసాలు ఇక్కడ చూసాం మనం. అనుమానం ద్వారా ఆత్మస్వరూపాన్ని నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు హేత్వాభాసాలు చూసాం. అలా చేయడం కుదరదు. ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్ అనిత్య ఆత్మనో దృష్టి ఇది భ్రాంతి ఉపపన్నా ఏవ.
ఈ విధంగా భ్రాంతి కలగడం అనేది సబబే, కలుగుతుంది. ఎందుకంటే భ్రాంతికి నిమిత్తం ఉంది కాబట్టి అక్కడ. జీవేశ్వర పరమాత్మ భేద కల్పనాచ ఏతన్నిమిత్తా ఏవ. ఇక్కడే మనం చూసాము పూర్వపక్షంలో జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మ అని ఆత్మ మూడు రకాలుగా మూడు మూడు విభాగాలుగా చేయడం. సామాన్యంగా తర్కశాస్త్రం న్యాయంలో జీవాత్మ పరమాత్మ అని రెండు విభాగాలు చూస్తాము. నిత్య జ్ఞానం కలిగినటువంటిది ఈశ్వరుడు నిత్య జ్ఞానవాన్ అని, జీవుడు అనిత్య జ్ఞానవాన్ అని చెప్పుకుంటాము. ఇక్కడ జీవ ఈశ్వర పరమాత్మ భేదం. పరమాత్మ ఈ రెండింటికి, జీవాత్మ ఈశ్వరాత్మలకు అతీతంగా ఇంకొక పరమాత్మ అని. ఈ భేద కల్పన అంతా కూడా ఈ విధంగా భ్రాంతి నిమిత్తమే. భేదము ఒక వస్తువుని రెండుగా చూసినప్పుడు రెండింటిని మూడుగా, మూడింటిని నాలుగుగా, రైట్, ఈ విధంగా చూడడంలో పెద్ద అతిశయమే ఉండదు. ఒకసారి ద్వైతం అంటూ ఏర్పడిన తర్వాత బుద్ధిలోకి ద్వైతం అంటూ వచ్చిన తర్వాత దానికి ద్వైతం అంటే రెండు అనే ఉండదు, రైట్. అందులో ఎన్నో విభాగాలు కలిగిపోతాయి. ఎన్నైనా ఆ విభాగానికి అంతం ఉండదు. బహిర్ముఖ ప్రవృత్తి అంతర్ముఖ ప్రవృత్తిలో అంటే ఆత్మాన్వేషణ, అంతర్ముఖమై ఆత్మాన్వేషణ చేస్తున్నప్పుడు ఒక లక్ష్యం తెలుస్తుంది. ఒక లక్ష్యం అంటే దాన్ని దాటి ఇంకా లేదు ఇక. అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అక్కడితో ఆ వ్యవహారం ముగుస్తుంది. కానీ బాహ్యాన్వేషణ, ఏదైనా వస్తువులని బాహ్యంలో అన్వేషణ చేస్తున్నప్పుడు ఈ ఆకాశానికి అంతం ఎక్కడ అనే అన్వేషణ ఆ విధంగా ఉన్నప్పుడు దానికి అంతం ఉండదు, రైట్. ఆ బాహ్య ప్రవృత్తిలో తెలుసుకోవడంలో కూడా అనేక విషయాలు ఇంకా ఇంకా అలా 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 పెరుగుతూనే ఉంటాయి, కానీ తరగడం ఏమి ఉండదు. అందుకని ద్వైతం ఒకసారి మొదలైన తర్వాత బుద్ధిలో దానికి ఒక సీమ, ఒక పరిధి అంటూ ఏముండదు. ఆ విధంగా 2, 3, 5 ఎన్నైనా విభాగాలు చేయొచ్చు. నైయాయికులు, వైశేషికులు సప్త పదార్థాలని 7 విభాగాలు చేశారు. ఈ బాహ్య ప్రపంచం, ఈ ప్రపంచమంతా, బ్రహ్మాండం అంతా కూడా జీవుడు, ఈశ్వరుడు అందరితో సహా 7 పదార్థాలు మేము వీటిని ముగిస్తాము అని. మళ్ళీ 7 పదార్థాలు అనేక విభాగాలు ఉంటాయి. ప్రధానంగా 7 పదార్థాలు. సాంఖ్యులు 24, 25 చెప్పారు. 25 తత్వాలు మేము ప్రతిపాదిస్తాము. అదేవిధంగా శైవులు 36 తత్వాలకు వెళ్ళారు. ఆ విధంగా తత్వాలు మీరు పెంచడం, తగ్గించడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కల్పన అంటే ఒక భేదంలోకి వచ్చిన తర్వాత ఈ భేదం ఇక్కడే సీమితం అవ్వాలి అనే ఉండదు. అభేదంలో ఒక పరిధి ఉంది, అభేదంలో ఒకటి అంతే, అంతకు మించి లేదు, అంతకు తక్కువ లేదు. సో ఆ విధంగా జీవేశ్వర పరమాత్మ భేద కల్పనాచ ఏతన్నిమిత్తాయేవ, ఈ విధంగా భ్రాంతి ద్వారానే కలుగుతాయి. తథా ఆ కల్పనలు చూపిస్తున్నారు, ఏ విధంగా కల్పనలు ఉన్నాయి అని. తథా అస్తి నాస్తి ఇత్యాద్యాశ్చ యావంతో వాంగ్మనసయో భేదాః తథా అస్తి నాస్తి ఇత్యాద్యాశ్చ యావంతో వాంగ్మనసయో భేదాః యత్ర ఏకం భవంతి తద్విషయాయాః నిత్యాయాః దృష్టేర్ నిర్విశేషాయాః. తథాచ అస్తి నాస్తి ఇత్యాద్యాశ్చ, ఈ అస్తి నాస్తి అనేటువంటి అనేక కల్పనలు, ఆత్మ అస్తి అని, ఆత్మ నాస్తి అని, ఆత్మ విషయక కల్పనలు ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఆత్మ గురించి కల్పనలు ఇవన్నీ? ఏ ఆత్మ ఎందైతే యావంతో వాంగ్మనసయోహ భేదాః, ఈ వాంగ్మన అంటే వాక్ చేత నామము, మనసు చేత రూపము, నామరూపాలు. ఈ నామరూపాలన్నీ ఎక్కడైతే ఏకమవుతున్నాయో, ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్ తత్ర కేనకం పశ్యేత్ అని బృహదారణ్యకం. ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్, ఏ అవస్థలో అయితే, ఏ జ్ఞానం ద్వారానైతే సర్వము ఆత్మ అనేటువంటి జ్ఞానం కలుగుతుందో ఆ అవస్థలో, ఆ జ్ఞానములో, ఆ అద్వితీయ ఆత్మస్వరూపం యందు ఈ వాక్ మనస్సులకు అవకాశం ఎక్కడుంది? నామరూపాలకు అవకాశం ఎక్కడుంది? నామరూపాలు అంటేనే భేదము, రైట్. వాక్కి మనస్సుకి అతీతమైనటువంటి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అటువంటి ఆ స్వరూపము ఏదైతే వాక్కులు చేరుకోలేవు, అంటే వాక్కులు ప్రకాశింపజేయలేవో, వాణితో ఇదమిద్ధంగా దాన్ని వర్ణించలేము. ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని ఆ విధంగా వర్ణించవచ్చు, ఇది ఈ విధంగా ఉంది, రైట్. తెల్లగా, తెలుపు గుణము ద్వారా, రైట్. గుణము, గుణాలు, క్రియ, జాతి, సంబంధము, వీటి ద్వారా సామాన్యంగా మనం వస్తువులను పరిచయం చేస్తూ ఉంటాం. అంటే గుణాలు, ఇది పెద్దగా ఉందనో, చిన్నగా ఉందనో, తెల్లగా ఉందనో, ఎర్రగా ఉందనో, ఈ విధంగా ఏదో ఒక గుణం. అదే విధంగా క్రియలు, వేగంగా వెళ్ళేటువంటి వస్తువు, నెమ్మదిగా వెళ్ళేటువంటిది అని క్రియల ద్వారా,
వికారి అవికారి అని ఆ విధంగా క్రియల ద్వారా వ్యాఖ్యానించడం. అదేవిధంగా జాతి, రైట్, ఇది ఘటత్వం కలిగినటువంటి ఘటం, గోత్వ జాతి కలిగినటువంటి గోవు, అశ్వత్వ జాతి కలిగినటువంటి అశ్వము, ఆ విధంగా జాతి ద్వారా. అదేవిధంగా సంబంధం, ప్రసిద్ధ వస్తువు ఏదైనా ఉంటే ఆ ప్రసిద్ధ వస్తువుకు సంబంధించి ఉన్నటువంటి వస్తువు, రైట్. సో ఈ విధంగా జాతి, క్రియ, గుణ, సంబంధ, వీటి ద్వారా వీటి ద్వారా పదార్థాల యొక్క వ్యాఖ్యానం జరుగుతూ ఉంటుంది, రైట్. వీటి ద్వారానే కదా ఇటువంటి ఇవే అట్రిబ్యూట్స్, ఇంకా ఇవే విశేషణాలు. ఈ విశేషణాల ద్వారా ఇవేవి లేనటువంటి వస్తువుని, ఇవన్నీ ఉన్నటువంటి వస్తువు, వీటిలో ఏ ఏ ఏ ఒక్కటి ఉన్నా కూడా వాక్కు చేత దాన్ని వ్యాఖ్యానించవచ్చు, వాక్కు చేత దాన్ని తెలుసుకోవచ్చు, వాగింద్రియం దాన్ని ఆ వస్తువుని ప్రకాశింపజేస్తుంది. ఇవేవి జాతి, గుణ, కర్మ సంబంధాలు ఏవి లేనటువంటి స్వరూపాన్ని ఏ విధంగా వాక్కు ద్వారా వ్యాఖ్యానిస్తారు? అదేవిధంగా ఏ విధంగా మనస్సు ద్వారా ఊహిస్తారు? వాక్కు ఏ విషయాన్నైతే వ్యాఖ్యానిస్తుందో అదే విషయాన్ని మనస్సు ఊహిస్తుంది, కల్పన చేస్తుంది. పెద్దగా పర్వతం పెద్దగా ఉంది, సముద్రం విశాలంగా ఉంది అని ఆ విధంగా చెప్తున్నప్పుడు మనస్సు ఆయా ఆకృతిని కల్పిస్తుంది, ఊహించగలుగుతుంది, మనస్సు గ్రహించగలుగుతుంది. మనస్సు ద్వారా ఆ వస్తువుని మనం గ్రహించగలుగుతున్నాం. కానీ గుణ, క్రియా, జాతి సంబంధాలు లేనటువంటి అసంగ స్వరూపాన్ని, అవికార స్వరూపాన్ని, నిర్ధర్మక స్వరూపాన్ని ఏ విధంగా మనస్సు తెలుసుకుంటుంది? అందుకని వాక్ మనస్సుతో కల్పించేటువంటి భేదాలు, నామరూపాలన్నీ ఎత్ర ఏకం భవంతి, అన్నీ ఏకమైపోతున్నాయో, అంటే లీనమైపోతున్నాయో, సకల నామాలతో సహా వాగింద్రియము లీనమవుతున్నటువంటి, సకల రూపాలతో సహా చక్షురింద్రియము లీనమవుతున్నటువంటి ఆ స్వరూపము, సకల రూపాలతో సహా సకల నామాలతో సహా ఆయా ఇంద్రియాలు లీనమవుతున్నాయి అంటే ఆయా ఇంద్రియాలు ఆ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాయి అని అర్థం కదా. అటువంటి స్వరూపాన్ని ఎత్ర ఏకం భవంతి తద్విషయాయా, ఆ నిత్య స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపం నిత్యాయా, నిర్విశేషాయా, నిర్విశేషమైనటువంటి, ఎటువంటి విశేషాలు లేనటువంటి ఆ దృష్టి, ఆ చైతన్య స్వరూపానికి సంబంధించినటువంటి ఈ వికల్పాలు, ఏ వికల్పాలు? అస్థి నాస్తి అనేటువంటి వికల్పాలు. ఇవన్నీ కూడా అదే విధంగా భ్రాంతి నిమిత్తాలే. భ్రాంతి నిమిత్తంగానే ఈ కల్పనలన్నీ కూడా ఆయా దార్శనికులు చేస్తున్నారు అని. తథాచ అస్థి నాస్తి ఇత్యాద్యాహ అని, తథాచ అంటే పై విధంగా అని కదా. తథాచ అస్తి నాస్తి ఇత్యాద్యాహ ఏతన్నిమిత్తా ఏవ అని అన్వయం. అస్తి నాస్తి ఇత్యాద్యాహ దేని గురించి కల్పనలు ఇవి అంటే మిగతావదంతా కూడా ఇంకా నిత్యాయాహ నిర్విశేషాయాహ దృష్టేః, నిత్యాయాహ నిర్విశేషాయాహ దృష్టేః తద్విషయాయాహ కల్పన. ఆ విషయానికి సంబంధించినటువంటి కల్పనలన్నీ కూడా ఈ విధంగా భ్రాంతి నిమిత్తాలే. ఆ కల్పనలు కొన్ని పరిచయం చేస్తున్నారు ఇక్కడ. అస్తి నాస్తి, ఏకం నానా, గుణవత్ అగుణం, జానాతి న జానాతి, క్రియావద్ అక్రియం, ఫలవద్ అఫలం, సబీజం నిర్బీజం, సుఖం దుఃఖం, మద్యం అమధ్యం, శూన్యం అశూన్యం, పరః అహం, పరోహం, అన్యః ఇతి వా సర్వవాక్ప్రత్యయాగోచరే స్వరూపే యో వికల్పయితుం ఇచ్చతి సహ స నూనం ఖమపి చర్మవద్ వేష్టయితుం ఇచ్చతి సోపానమివ చ పద్భ్యాం ఆరోఢుం ఇచ్చతి అని. ఈ విధంగా ఈ ద్వంద్వాలు అస్తి నాస్తి పరస్పర విరుద్ధంగా తెలుస్తున్నాయి కదా. అంటే ఆత్మ అస్తి అని కొందరు, ఆత్మ నాస్తి అని కొందరు, అస్తి నాస్తి అని ఈ కల్పనలు చేస్తున్నారు. ఎవరు? ఆ కల్పనలు ఎక్కడ? ఆత్మయందు. ఏ నిర్విశేషమైనటువంటి ఆత్మస్వరూపం అయితే ఉందో ఆ ఆత్మస్వరూపం ఏంది ఈ విధంగా అస్తి నాస్తి అని కల్పనలు చేస్తున్నారు అనుమానం ద్వారా, రైట్. అనుమాన ప్రమాణమే, ఇక వేరే ప్రమాణం ఏముంది? సో అనుమానం ద్వారా ఈ విధంగా కల్పనలు చేస్తున్నారు. ఈ కల్పనలన్నీ కూడా భ్రాంతి నిమిత్తాలి. అస్థి అనేది కూడా భ్రాంతి నిమిత్తమే అవుతుంది. చూద్దాం అస్థి నాస్తి అని. అదేవిధంగా ఏకం నానా, ఆత్మ ఒకటి అని, ఆత్మ నానా అని, ఇది కూడా ఈ విధంగా కూడా కల్పనలు చేస్తున్నారు. ఇవి కూడా భ్రాంతి నిమిత్తాలే, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. ఒక దర్శనము ఏకం అని, ఇంకొక దర్శనం నానా అని. అంటే ఏకత్వ విశిష్ట, నానాత్వ విశిష్ట అని, అస్తిత్వ ధర్మ విశిష్ట, నాస్తిత్వ ధర్మ విశిష్ట అని. అదేవిధంగా ఒక చోట గుణవత్, గుణాలు కలిగినటువంటిది సగుణ స్వరూపం అని, ఇంకొక చోట అగుణం, గుణాలు లేనటువంటిదని. ఒక చోట జానాతి, తెలుసుకుంటుందని, తెలుసుకునేటువంటి స్వభావం కలిగినటువంటిదని, న జానాతి అని ఇంకొక దర్శనంలో.
క్రియావత్ క్రియలు కలిగి ఉందని, అక్రియం క్రియలు లేనటువంటిదని, నిష్క్రియం అని, ఫలవత్ ఫలము పొందేటువంటిది అని, ఫలము పొందనటువంటిది అని, ఆ విధంగా ఫలవత్ ఆత్మ, ఆత్మ ఫలాన్ని పొందుతుంది భోక్త అని, ఆ ఫలము లేనటువంటిది. సబీజం, బీజం కారణం కదా, సబీజం కారణేన సహ వర్తతే, అంటే కార్యాన్ని ఉత్పన్నం చేసేటువంటిది ఆత్మ అని. నిర్బీజం ఏ కార్యాన్ని ఉత్పన్నం చేసేది కాదు అని. అదేవిధంగా సుఖస్వరూపం దానికి విరుద్ధంగా దుఃఖస్వరూపం అని. మధ్యం అమధ్యం ఇదే విధంగా, రైట్. మధ్యం అమధ్యం అంటే మధ్యలో, అంటే లోపల ఉన్నటువంటిది. అదేవిధంగా అమధ్యం లోపల కాదు బయట కాదు అని. శూన్య స్వరూపం అని, అశూన్యం శూన్యం కాదని. పరహ అహం, అహం పరహ అంటే దీనికంటే కూడా నేను వేరే అయినటువంటి వాడను. అన్యహ అంటే ఆ పరం కంటే కూడా వేరే అయినటువంటి వాడను, ఇదే నేను అని. ఈ విధంగా ఈ నాస్తిక దర్శనం నుంచి బౌద్ధ దర్శనం వరకు, రైట్, చార్వాక దర్శనం నుంచి బౌద్ధ దర్శనం వరకు నాస్తిక దర్శనాల్లో, ఈ అదేవిధంగా ఆస్తిక దర్శనాల్లో కూడా ఈ న్యాయ వైశేషిక, సాంఖ్యయోగ, పూర్వమీమాంస ఇత్యాది అనేక దర్శనాలలో, ఇవి కొన్ని దర్శనాలు మళ్ళీ వేదాంతంలో కూడా ఈ విశిష్టాద్వైతం అని, శుద్ధాద్వైతం అని, ద్వైతాద్వైతం అని, రైట్, అచింత్య భేదాభేదం, ఈ విధంగా అనేక దర్శనాలు. వీటన్నిటిలో కూడా ఈ విధంగా అనేక విచిత్ర కల్పనలు, భేదాభేదం, సో ఈ విధంగా అనేక కల్పనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా భ్రాంతి నిమిత్తాలు. తార్కికులు యుక్తి ద్వారా తత్వాన్ని నిరూపిస్తున్నారు కాబట్టి భ్రాంతి లేదు, భ్రాంతి ఉండదు వాళ్ళ దర్శనంలో అనేటువంటి, అంటే లాజికల్ గానే వాళ్ళు డెడ్యూస్ చేస్తున్నారు కదా, ఏ విషయాన్ని చెప్పినా కూడా యుక్తి ద్వారా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు భ్రాంతి కాదు అంటున్నప్పుడు, ఇది ఆ విషయం వాళ్ళు చెప్తున్నటువంటి విషయము శృతి విరుద్ధంగా ఉండడం, శృతి విరుద్ధత్వం, ఇటు శృతి విరుద్ధంగా, అంతేకాకుండా అసంగ స్వరూపమాత్మ అని, అసంగోహి అయం పురుష అసంగ స్వరూపమైనటువంటి, అంటే సకల ఎటువంటి విషయాలతోనూ సంబంధం లేనటువంటి ద్వితీయ వస్తువు లేనటువంటి అద్వితీయ వస్తువులో ఈ విధమైనటువంటి కల్పనలు చేయడం ఒకటి, అది శృతి విరుద్ధం. ఆ తర్వాత మోక్ష అనుపపత్తేశ్చ, వాళ్ళ సిద్ధాంతాలలో మోక్షం ఏదైతే ఉందో ఆ నిరతిశయ ఆనంద స్వరూపం అనేటువంటి మోక్షానికి మనం రెండు అంశాలు చెప్పుకుంటాం. అత్యంతక దుఃఖ నివృత్తి ఒక అంశం, పరమానంద ప్రాప్తి అని. అత్యంతక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి రూప మోక్షము అది అనుపపన్నమవుతుంది. వాళ్ళు ఆ సిద్ధాంత ఆ విధంగా తీసుకుంటున్నప్పుడు యుక్తియుక్తం కావటం లేదు అని. అందుకని ఈ తార్కికుల కల్పనలన్నీ కూడా ప్రమాణపథం నా ఆరోహతి, ప్రామాణికాలు కావివి, కేవలం భ్రాంతి కల్పనలు మాత్రమే ప్రామాణికాలు కావు అని. ఇక్కడ అస్థి అంటున్నప్పుడు ద్రవ్య రూపేణ కించిదస్తి, మద్భిన్న రూపేణ అస్థి అని, ఒక వస్తువుగా ఉంది అని చెప్తున్నావు. సో అనుమాన ప్రమాణం ద్వారా నువ్వు నిరూపించాలంటున్నప్పుడు, నువ్వు ఆత్మ నిరూపిస్తున్నప్పుడు ఏ విధంగా నిరూపిస్తావు? నీకంటే భిన్నంగా నిరూపిస్తావా, నువ్వు నిరూపిస్తావు? అనుమానం చేసేటువంటి వ్యక్తి ఇది అంటే, ఈ విధంగా మనం పర్వతానికి దూరంగా ఉండి పర్వతో వన్నిమాన్ అని చెప్తున్నప్పుడు, ఆ వన్నిమత్వ విశిష్ట పర్వతం నాకంటే వేరుగా ఉంటుంది, తెలుసుకునేవాడి కంటే వేరుగా ఉంటుంది. ఆ విధంగానే అస్థి అని చెప్తున్నావు కదా, ఈ ఫలానా వస్తువు కంటే భిన్నంగా. నైయాయికులు ఆత్మను ఏ విధంగా ప్రతిపాదించారు? 9 ద్రవ్యాలు చెప్పారు వాళ్ళు, పంచభూతాలు, ఆకాశము, కాలము, దిక్, పంచభూతాలు, పృథివీ జల తేజో వాయురు ఆకాశాలు, ఆ తర్వాత కాలము, దిక్, ఆత్మ, మనస్సు, రైట్. కాలము, దిక్, ఆత్మ, మనస్సు, ఈ 4 ద్రవ్యాలు, పంచభూతాలు, తర్వాత ఈ 4 ద్రవ్యాలు, 9 ద్రవ్యాలు. 9 ద్రవ్యాల్లో ఆత్మ ఒకటి. అందులో మళ్ళీ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, పరమాత్మ ఒకటి, జీవాత్మలు నానా అని. ఆ విధంగా ఆత్మ అస్థి, ఆత్మ ఉంది, కానీ ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఇతర వస్తువులన్నింటికంటే భిన్నంగా. యద్యపి ఆత్మను వాళ్ళు వ్యాపకంగా చెప్పారు, సర్వవ్యాపకం, సర్వగతం అని చెప్పారు. సర్వగతం అని చెప్పినప్పటికీ కూడా అనాది, అనంతం అని చెప్పినప్పుడు దేశకాల పరిచ్ఛిన్నాలు లేవు అందులో. సర్వగతం అన్నప్పుడు దేశ పరిచ్ఛిన్నం కాదు కదా, ఉత్పత్తి నాశాలు లేవు కాబట్టి కాల పరిచ్ఛిన్నం కాదు, కానీ వస్తు పరిచ్ఛిన్నం అవుతా ఉంది. ఇంకొక వస్తువు చేత పరిచ్ఛిన్నం అవుతాం. ఇంకొక వస్తువు చేత పరిచ్ఛిన్నం అవ్వడం అంటే ఈ వస్తువు వేరు, ఆ వస్తువు వేరు. ఆకాశము పృథివీ చేత పరిచ్ఛిన్నం అవుతా ఉంది. ఏ విధంగా పరిచ్ఛిన్నం అవుతా ఉంది? దేశ పరిచ్ఛిన్నం కాదు. ఎక్కడైతే పృథివీ ఉందో అక్కడ ఆకాశం ఉంటుంది.
రైట్. ఆకాశానికి వాళ్ళు ఉత్పత్తి నాశాలు లేవని చెప్తున్నప్పుడు కాల పరిచ్ఛిన్నం కూడా కాదు ఆకాశం ఆ న్యాయ సిద్ధాంతంలో. రైట్. దేశ పరిచ్ఛిన్నం కాల పరిచ్ఛిన్నం కాకపోయినా వస్తు పరిచ్ఛిన్నం అని చెప్తున్నాం. ఈ వస్తు పరిచ్ఛేదం ఈ రెండిటికంటే వేరు. దేశ పరిచ్ఛేదం కాల పరిచ్ఛేదం కంటే వేరుగా వస్తు పరిచ్ఛేదం. ఇది అది కాదు, అది ఇది కాదు అనేటువంటి ఆ భేదం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఆ విధంగా అస్తిత్వం, రైట్, ఆ విధంగా అస్తిత్వాన్ని కల్పించడం ఇది శృతి విరుద్ధం. ఎందుకంటే శృతి నేహ నానాస్తి కించన అని ద్వైతాన్ని సంపూర్ణంగా నిషేధిస్తా ఉంది. కించన అపి నానా ఇహ నాస్తి. ఏ కొద్దిపాటి భేదం కూడా ఆత్మస్వరూపంలో లేదు. ఉన్నది భేదం ఏదైతే కనిపిస్తుందో అదంతా అజ్ఞాన కార్యము అని కదా. కాబట్టి అస్తిత్వం, అదేవిధంగా నాస్తిత్వం లేనే లేదు అని చెప్పడం శూన్యవాదం. ఆ విధంగా అస్తిత్వం నాస్తిత్వం ఈ రెండు కూడా విరుద్ధ ధర్మాలు కల్పితమవుతున్నటువంటివి. గుణవత్ గుణాలు కలిగినటువంటిది. రైట్. నిర్గుణ కేవల చైతన్య స్వరూపాన్ని అంగీకరించే దర్శనాలు ఎక్కడున్నాయి అద్వైతం కాకుండా? అందుకని గుణవత్ సకల కళ్యాణ గుణాలు కలిగినటువంటిది ఆత్మ లేదా పరమాత్మ. సకల కళ్యాణ గుణాలు కలిగినటువంటిది అని ఈ నైయాయికులు కూడా ఎన్ని గుణాలు కల్పించారు? ఆత్మలో 9 గుణాలు, జీవాత్మలో 9 గుణాలు కల్పించారు. ఈశ్వరుడి ఆత్మ యందు 3 గుణాలు: నిత్య జ్ఞానము, నిత్య క్రియ, నిత్య ఇచ్ఛ. క్రియ అంటే చేష్ట అని, గుణం అది. క్రియ అంటే కార్యం కాకుండా చేష్ట, గుణం. సో 3 గుణాలు కల్పించారు ఈశ్వరుడు యందు. జీవుడు యందు 9 గుణాలు, 9 విశేష గుణాలు. సామాన్య గుణాలు ఇంకా ఉంటాయి. సామాన్య గుణాలు చాలా ఉంటాయి. సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, ఇవన్నీ సామాన్య గుణాలు. సంఖ్య ఉంటుంది. ఈశ్వరుడు ఒకటి అనే సంఖ్య ఉంది. ఏకత్వ సంఖ్య, ఏకత్వ విశిష్ట అని కదా ఈశ్వరుడు. జీవుడు నానా, కాబట్టి నానాత్వ విశిష్ట అని. ఆ విధంగా సంఖ్య ఇత్యాది గుణాలన్నీ చాలా గుణాలు అక్కడ. ఆ విధంగా గుణవత్ అని, అగుణమని. జానాతి అంటే ప్రకాశ స్వరూపమా కాదా, తెలుసుకుంటుందా లేదా? ఆత్మ తెలుసుకోదు అని ఎవరు చెప్పరు. అందరు దార్శనికులు కూడా జానాతి అని చెప్తారు. అయితే జానాతి అంటే జ్ఞానస్వరూపమా కాదా? జ్ఞానస్వరూపమా కాదా అంటున్నప్పుడు నైయాయికులు ఆత్మయందు జ్ఞానాన్ని ఒక గుణంగా ప్రతిపాదించారు. ఆత్మయందు జ్ఞానాన్ని గుణంగా ప్రతిపాదించినప్పుడు ఆత్మ జ్ఞానం కంటే వేరే ఆత్మ ద్రవ్యము. ఆ ద్రవ్యంలో జ్ఞానం అనేటువంటి గుణం ఉంది. అంటే జ్ఞానం తెలుసుకునేటువంటి స్వభావం కలిగినటువంటిది. ఆ జ్ఞానము ప్రకాశింపజేస్తుంది, బానే ఉంది. ఆత్మ ద్రవ్యం కదా, గుణంగా జ్ఞానం కాదు. జ్ఞానం కంటే భిన్నంగా ఉండే ద్రవ్యం అంటే అజ్ఞాన స్వరూపం అని చెప్పుకోవాల్సి ఉంటుంది కదా. అంటే ప్రపంచానికి జ్ఞానము అజ్ఞానము 2 విభాగాలు చేస్తే అజ్ఞాన కోటిలో, జడ కోటిలోకి రావాల్సి వస్తుంది. అందుకని నజానాతి అని. జానాతి అని కొందరు సాంఖ్యులు ఆత్మ ప్రకాశక స్వరూపంగా ప్రతిపాదిస్తున్నారు. జానాతి నజానాతి. అదేవిధంగా క్రియావత్, క్రియలు కలిగి ఉన్నాయి అని. స్వర్గానికి చేరుకుంటున్నటువంటి పురుషుడు జ్యోతిష్ఠోమాది యాగాల ద్వారా కానీ, దాన తపో ఇత్యాది విశేష కర్మల ద్వారా కానీ, ఇష్టాపూర్త దత్త కర్మలు ఉన్నాయి. ఇష్టాపూర్త దత్త కర్మలన్నీ కూడా స్వర్గానికి హేతువులు. ఇష్టకర్మ అంటున్నప్పుడు ఈ వైదిక కర్మలు, రైట్. ఆ తర్వాత దత్త కర్మలు, పూర్త కర్మలు, ఇవన్నీ కూడా సామాజిక స్పృహతో చేసేటువంటి కర్మలు. రైట్. సామాజిక స్పృహ అంటే తనకంటే వేరుగా, తన గురించే కాకుండా ఇతరుల గురించి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇష్టకర్మలు. ఈ వాపీకు పొదరాగాది అని, ఈ బావులు, చెరువులు, ఈ రహదారులు ఇవన్నీ నిర్మించడం, వీటికి సహకరించడం, దేవాలయాల నిర్మాణాలు, బహిర్వేద చేద్దానం, యాగంలో కాకుండా యాగంలో దానం ఎలాగో అంగంగా ఉంటుంది, అలా కాకుండా ఇతర స్థలాలలో కూడా యాగం చేయనప్పుడు కూడా నిత్యంగా చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇష్టాపూర్త దత్త కర్మలు. ఈ కర్మల ద్వారా స్వర్గాన్ని పొందుతున్నాడు. కాబట్టి క్రియావత్. ఎవరు పొందుతున్నారు స్వర్గాన్ని? శరీరం ఎక్కడే పడిపోతా ఉంది. శరీరాన్ని విడిచి ఆత్మ స్వర్గాన్ని పొందుతుంది. కాబట్టి స్వర్గాన్ని పొందేటువంటి క్రియను కలిగినటువంటిది క్రియావత్ అని. అక్రియం అని సాంఖ్యులు కర్తృత్వాన్ని ప్రధానంలో ప్రతిపాదించి భోక్తృత్వాన్ని మాత్రమే ఆత్మ యందు ప్రతిపాదిస్తారు. కాబట్టి అక్రియం అని. అదేవిధంగా ఫలవత్, ఆ స్వర్గాన్ని పొందుతున్నప్పుడు స్వర్గాన్ని పొందడానికి కావలసినటువంటి కర్మ ఉండని స్వర్గాన్ని కూడా పొందుతా ఉంది కదా. స్వర్గం అనేటువంటి ఫలాన్ని పొందుతా ఉంది. కాబట్టి ఫలవత్, ఆత్మ ఫలాన్ని పొందుతుంది. భోక్తృత్వ ధర్మం కలిగినటువంటిది అని.
ఆ ఫలం భోక్తృత్వ ధర్మం ఆత్మయందు లేదు అని, ఆ ఫలం లేదని, రైట్. ఫలవత్ అఫలం, ఆ విధంగా కల్పనలు. అదేవిధంగా ఈ దేహాత్మవాదంలో ఆత్మ ఆ, పరలోకం ప్రతి గచ్చతి, ఈ విధంగా కర్మలు, ఈ యాగాది కర్మలు చేయడం ఒకటి, పరలోకం గచ్చతి, పరలోకానికి చేరుకుంటుందా లేదా? పరలోకానికి చేరుకుంటుంది, చేరుకోవడం క్రియ కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం క్రియ. సో ఆ విధంగా క్రియను కలిగి ఉంది కాబట్టి క్రియావత్ అని కల్పన, పరలోకానికి వెళ్తుంది కాబట్టి. అదేవిధంగా ఆ అక్కడికి వెళ్ళి, పరలోకానికి వెళ్ళి మళ్ళీ శరీరాంత అభిన్న భిన్న శరీరాలను గ్రహిస్తుంది. క్షిణే పుణ్యే మర్తలోకం విశంతి అని, అక్కడి నుంచి వేరే వేరే శరీరాలు కల్పిస్తుంది, పొందుతుంది అని. లేదా ఇక్కడే ఉంటూ ఇహైవ స్థిత్వ, ఇక్కడే ఉంటూ వేరే వేరే శరీరాలను పొందుతుంటుంది ఆత్మ, కాబట్టి క్రియావత్ అని, రైట్. అదేవిధంగా ఈ దేహాత్మవాదంలో కానీ, ఈ క్షణిక విజ్ఞానవాదంలో కానీ ఆ ఫలం, పరలోకం లేని పరలోకాన్ని అంగీకరించరు వాళ్ళు, రైట్. క్షణిక విజ్ఞానవాదంలో పరలోకాన్ని, బౌద్ధులు పరలోకాన్ని అంగీకరిస్తారు కానీ ఈ క్షణిక విజ్ఞానవాదంలో ఎవరు ఆ పరలోకాన్ని పొందేటువంటి వాడు? పరలోకాన్ని పొందేటువంటి వాడు ఇక్కడ కర్మ చేసినటువంటి వాడా? కర్మ చేసినటువంటి ఒక స్థాయి ఆత్మను అంగీకరించరు కదా, అందుకని ఫలం కూడా లేదనేసి. అందుకని ఆ ఫలాన్ని పొందాలంటే ఈ కర్మను చేసినటువంటి ఈ తత్వము అక్కడ ఉంటూ ఆ ఫలాన్ని పొందాలి. కర్మను చేసే క్షణం వేరు, ఫలాన్ని పొందే క్షణం వేరు, కాబట్టి ఫలవత్ న అనే ఆ ఫలం. అదేవిధంగా నాస్తికులు కూడా, పరలోకాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఆత్మ అఫలం, అవిద్యమానం ఫలం యస్మిన్, దేని ఏదైతే ఫలం లేనే లేదో అని, ఫల సంబంధం లేదు అని. వీళ్ళకంటే ఇతరులు ఫలవత్ అని, మీమాంసకులు ఇత్యాదులు ఫలం పొందేటువంటిది ఆత్మ, భోక్త అని. అదేవిధంగా ఫలవత్ అఫలం. తర్వాత సబీజం నిర్బీజం, బీజము, బీజం అంటే కారణం. బీజం ఉంది, దేనికి బీజం ఉంది ఇక్కడ? దేహాంతరాలు ఉత్పన్నం అవ్వాలి కదా, రైట్. సో ఈ దేహాత్మవాది పక్షంలో, అదేవిధంగా క్షణికవాది పక్షంలో కర్మవాసనలకు ఆశ్రయంగా ఒక స్థాయి ఆత్మ ఎక్కడుంది? కర్మవాసనలకు ఆశ్రయంగా ఒక స్థాయి ఆత్మను అంగీకరించినప్పుడు అప్పుడు ఆ కర్మవాసనలు ఇతర శరీరాన్ని, ఇతర కార్యాలను సృష్టిస్తున్నాయి. ఆ విధంగా ఈ జన్మ మరణ ప్రవాహం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆ కర్మవాసనలకు ఒక స్థాయి ఆత్మను వాళ్ళు అంగీకరించటం లేదు, ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆశ్రయించిన వాళ్ళై ఈ చార్వాకులు. అదేవిధంగా అనుమాన ప్రమాణాన్ని ఆశ్రయించిన వాళ్ళై క్షణిక విజ్ఞానవాదులు ఒక స్థాయి ఆత్మ అంగీకరించడం లేదు. స్థాయి ఆత్మను అంగీకరించినప్పుడు పరలోకానికి సంబంధించినటువంటి బీజము కర్మ లేనటువంటిది ఆత్మ, కాబట్టి ఆత్మ నిర్బీజం అని, రైట్. నిత్యాత్మవాదులు ఆత్మ నిత్యము అని అంగీకరించే వాళ్ళు సబీజం, ఆత్మలో ఆ విధంగా ఆ పరలోకానికి సంబంధించినటువంటి బీజం ఉంది, పరలోకానికి చేరుకుంటుంది, చేరుకోవడం అనే క్రియను ఉంది, పరలోకాన్ని పొందడం అనే ఫలవత్వము ఉంది, ఆ పరలోకానికి కారణమైనటువంటి సామాగ్రి ఆ కర్మ సంస్కారాలు కలిగి ఉంది, కాబట్టి సబీజం అని కొందరు, అదేవిధంగా నిర్బీజం అని కొందరు. అదేవిధంగా ఇవన్నీ కల్పనలు. సబీజం నిర్బీజం. సుఖం దుఃఖం సుఖస్వరూపమా ఆత్మ దుఃఖస్వరూపమా అని. వైశేషికులు నైయాయికులు ఆత్మను దుఃఖస్వరూపంగానే దుఃఖ అభావ స్వరూపంగా చిత్రీకరించారు, దుఃఖము లేదు అని. కానీ సుఖస్వరూపంగా చిత్రీకరించలే. ఈ సుఖము దుఃఖము రెండు కూడా గుణాలు. 9 విశేష గుణాలు చెప్పుకున్నాం కదా ఆత్మయందు. 9 విశేష గుణాలను కల్పిస్తున్నారు. అందులో సుఖ దుఃఖాలు 2, ధర్మాధర్మాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఇవన్నీ కూడా, రైట్. జ్ఞానము, ఈ గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో మోక్షావస్థలో ఈ సుఖ దుఃఖాలను అతిక్రమిస్తున్నాడు. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ అతిక్రమిస్తున్నాడు. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ దుఃఖంలో అంతర్భావం చేసి దుఃఖాన్ని అతిక్రమించి దుఃఖ అభావ స్వరూపంగా ఉంటున్నాడు. కానీ అందులో సుఖం చెప్పడం లేదు, కాబట్టి అసుఖ రూపమైనటువంటి దుఃఖ రూపము అనేసి, ఆ విధంగా దుఃఖం అని, రైట్. దుఃఖం అసుఖ రూపం. వైశేషికాది మతంలో ఆత్మను దుఃఖ స్వరూపంగా చెప్తున్నాము. ఎందుకని? సుఖం అక్కడ వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి.
ఏ విధంగా అయితే శృతి పరమానంద స్వరూపము నువ్వు అని చెప్తుందో, అని ప్రతిపాదిస్తుందో, ఆ పరమానంద స్వరూపాన్ని ప్రతిపాదించడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆనందాన్ని, సుఖానికి వేరుగా ఆనందాన్ని చెప్పడం లే, ఆ విధంగా ప్రతిపాదన లేదు అక్కడ. సుఖం ఏదైతే ఉందో అది విషయాల ద్వారా ఉత్పన్నమయ్యేటువంటిది అని. రైట్. ఆ విషయాలే వాడికి లేవు మోక్ష అవస్థలో, కాబట్టి విషయజన్య సుఖం లేదు. విషయజన్య సుఖం కాకుండా ఇంకొక సుఖం అంటూ ఏమీ లేదు, కాబట్టి వాడు సుఖ అభావమే అక్కడ ఉంటుంది. సుఖం యొక్క సంపూర్ణ అభావమే ఉంటుంది, కానీ సుఖం లేదు, కాబట్టి దుఃఖ స్వరూపం అని. రైట్. దుఃఖం అని అది ఒక రకంగా. లేదా విజ్ఞానవాదంలో ఈ ఆత్మను దుఃఖ స్వరూపంగా చెప్పుకోవడం. ఎందుకని దుఃఖ స్వరూపంగా? ఈ ఆత్మ అక్కడ చిత్త ప్రవాహమే. చిత్త ప్రవాహమే వాళ్ళ ఆత్మ అని చెప్తారు. ఈ నిరంతరంగా చిత్తంలో కలిగేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలయ విజ్ఞానం అని, తర్వాత ప్రవృత్తి విజ్ఞానం అని. ఆ ప్రవృత్తి విజ్ఞానం ఏమవుతుంది? ఈ ఈ విజ్ఞాన ధార, సుఖం దుఃఖం, అనేక వృత్తులు, అనేక జ్ఞానాలు ఏవైతే కలుగుతున్నాయో, ఇవన్నీ కూడా మన బుద్ధిలో మనం ఏ విధంగా అయితే వృత్తులు అంటున్నామో, బుద్ధి వృత్తులు అంటున్నామో, వాళ్ళు బుద్ధి వృత్తులు అనే పదాలు వాడకపోయినా ఆ బుద్ధి వృత్తినే ఇంకొక రకంగా విజ్ఞాన క్షణం అని చెప్తున్నారు. విజ్ఞాన క్షణం. ఆ విజ్ఞాన క్షణంలో ద్రష్ట ఉంటాడు, దృశ్యము ఉంటుంది. ద్రష్టాదృశ్యం రెండు కలిపి ఒక విజ్ఞాన క్షణం. ఆ విజ్ఞాన క్షణం, ఆ క్షణమే అదే క్షణం ఉత్పన్నమవుతుంది, అదే క్షణం నష్టం అవుతుంది. మళ్ళీ ఇంకొక విజ్ఞాన క్షణం ఉత్పన్నమవుతుంది మన బుద్ధిలో, బుద్ధి వృత్తుల లాగానే. రైట్. సో అవి ఉపప్లవం అంటే ఉపద్రవం అంటే ఈ దుఃఖాన్ని కలిగి ఉంటాయి బుద్ధి వృత్తులు. ఆ బుద్ధి వృత్తుల యొక్క ప్రవాహ రూపమే ఆత్మ అన్నప్పుడు దుఃఖ స్వరూపం కాకుండా ఏమవుతుంది ఆత్మ? అంటే నువ్వు ప్రతిపాదించినటువంటి తత్వము, పారమార్థికంగా ప్రతిపాదించినటువంటి తత్వము ఈ క్షణిక విజ్ఞాన పరంపరనే, ఆ క్షణిక విజ్ఞాన ధార. దానికంటే వేరుగా ఇక వేరే తత్వాన్ని ప్రతిపాదించలే. ఆ క్షణిక విజ్ఞాన ధార దుఃఖమయమేది, కాబట్టి దుఃఖం అని వాళ్ళు ఆ విధంగా ప్రతిపాదించారు. అలా కాదు, నిత్యంగా స్థాయిగా ఉంటుందని ఇంకొందరు సుఖం అని, దుఃఖం సుఖం అని. రైట్. సుఖం దుఃఖం మధ్యం. మధ్యం అంటున్నప్పుడు ఈ శరీర పరిమాణము కలిగినటువంటిది ఆత్మ అని జైనులు ఈ శరీరంలో ఉంటుంది, శరీరాన్ని ప్రవేశిస్తుంది ఆత్మ, శరీరం ఏ పరిమాణంలో ఉందో అంత పరిమాణం కలిగినటువంటిది అని చెప్తున్నారు. రైట్. అనేక జన్మ మరణ ప్రవాహాన్ని భారతీయ దర్శనాలు అన్ని అంగీకరించినట్లే, ఒక చార్వాకులు తప్ప మిగతా అందరూ కూడా ఈ జన్మ మరణ ప్రవాహం అంటే అనేక జన్మలు, ఈ సిద్ధాంతాన్ని, జన్మ కర్మ సిద్ధాంతాన్ని, రైట్. సో మోక్షాన్ని, అన్ని దర్శనాలు అంగీకరించినాయి, ఒక చార్వాకులుగా కాకుండా. అయితే ఈ జైనులు పరలోకాన్ని, ఈ జన్మలను, మరణాన్ని అంగీకరించినప్పటికీ కూడా ఆత్మ ఈ ఈ శరీరంలో ప్రవేశిస్తుంది అని. వాడు అనేక జన్మలు ఉంటున్నప్పుడు పూర్వజన్మలో పెద్ద శరీరం ఉండొచ్చు, ఈ జన్మలో చిన్న శరీరం ఉండొచ్చు, తర్వాత జన్మలో ఇంకొక పెద్ద శరీరం కావచ్చు. అయినా కూడా ఒకే ఆత్మ ఈ వివిధ శరీరాల్లో సంకోచ వ్యాకోచాలను పొందుతూ ప్రవేశిస్తుంటుంది, బయటికి వెళ్తుంటుంది, నిర్గమిస్తుంటుంది అని చెప్పడం. రైట్. ఆ విధంగా వాళ్ళు శరీరం మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యం, శరీరంలో ఉంది కాబట్టి మధ్యం అని. అలా కాదు, శరీరంలోనూ బయట కూడా ఉంటుంది అని చెప్పినప్పుడు అమధ్యం. అదేవిధంగా మాధ్వ దర్శనంలో కూడా ఆత్మను అణుపరిమాణం గలదిగా చెప్పుకుంటారు. అణుపరిమాణం కలిగింది. అణుపరిమాణం ఎక్కడుంటుంది? శరీరంలోనే. శరీరం లోపల మధ్యం, అంటే మధ్యం అని చెప్పొచ్చు. మధ్యం అమధ్యం అని ఆ విధంగా కల్పనలు. అదేవిధంగా శూన్యవాదులు ప్రసిద్ధంగా తెలిసిందే. బౌద్ధంలో 4 దర్శనాలు చెప్తారు. నాలుగు ప్రధాన విభాగాలు, అనేక విభాగాలు ఉన్నాయి, 4 ప్రధానంగా చెప్తారు. వైభాషికులు, సౌత్రాంత్రికులు, యోగాచారులు, శూన్యవాదులు అని. వైభాషికులు, సౌత్రాంత్రికులు వీళ్ళిద్దరు కూడా బాహ్యార్థవాదులు. అంటే బాహ్యములో మనకు కనిపించే జగత్తు బాహ్యములో నాకంటే వేరుగా బయట ఉంది అనేవాళ్ళు. వైభాషికులు జగత్తు ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగానే ఉంది అని చెప్పేవాళ్ళు వైభాషికులు. సౌత్రాంత్రికులు బయట జగత్తు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా లేదు, అది సూక్ష్మంగా ఉంది, సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ విషయాలని, అన్ని క్షణిక అంశాలవి, వాటిని బుద్ధి ఈ విధంగా కల్పించి చూపిస్తూ ఉంది. వాటిలో ఒక స్థౌల్యం ఏదైతే ఉందో, ఈ స్థూలత, ఈ పరిమాణము ఇత్యాది గుణాలన్నీ కూడా బుద్ధి కల్పిస్తూ ఉంది, వస్తువు ఆ విధంగా లేదు అక్కడ. కానీ ఈ బుద్ధి ఏదైతే కల్పిస్తుందో దానికి ఆధారంగా బాహ్యంలో ఒక జగత్ అంటూ ఉండాలి అని వాళ్ళ సౌత్రాంత్రికులు.
యోగాచారుల్ని శూన్యవాదుల్ని కలిపి మాధ్యమికులు అంటారు. మాధ్యమిక బౌద్ధం లేదా మహాయాన బౌద్ధులు అని కూడా, వీళ్ళిద్దరు మహాయానంలోకి వస్తున్నారు. సో అందులో క్షణిక విజ్ఞానవాదులు జగత్తంతా కూడా క్షణిక విజ్ఞాన ధారలే, అన్నీ అంతా కూడా క్షణిక, ప్రతి క్షణము కూడా ఒక విజ్ఞాన క్షణము. ఆ క్షణము ఇతర క్షణాలతో ఎటువంటి సంబంధము లేకుండా స్వతంత్రంగా ఉంటుంది. దాని తర్వాత మాత్రం ఇంకొక క్షణం వస్తూ ఉంది. కార్యకారణ భావం కూడా లేదు. పూర్వక్షణానికి తర్వాత క్షణానికి కార్యకారణ భావం కూడా లేదు. అది అలా వచ్చిపోతూ ఉంటుంది. అందులో ఒక నిత్యత్వాన్ని, ఒక స్థాయి భావాన్ని భ్రాంతితో జీవుడు ఏర్పరచుకుంటున్నాడు. నేనే 10 సంవత్సరాల ముందు, ఇప్పుడు, తర్వాత నేనే నిన్న, ఈరోజు, ముందు ముందు క్షణంలో, తర్వాత క్షణంలో నేనే ఉన్నాను అనేది భ్రమ ఏర్పడుతూ ఉంది. కానీ ఉన్నది కేవలం క్షణిక విజ్ఞాన ధారలు మాత్రమే అని క్షణిక విజ్ఞానం. ఆ తర్వాత శూన్యవాదము. వాస్తవం పారమార్థికం అంటూ ఏమీ ప్రతిపాదించలేదు వాళ్ళు. పారమార్థికంగా ఒక తత్వాన్ని దేన్ని ప్రతిపాదించలేదు. కేవలం జగత్ నిరాకరణ చేశారు. కేవలం జగత్ నిరాకరణ చేస్తూ పారమార్థిక తత్వాన్ని దేన్ని ప్రతిపాదించినప్పుడు శూన్యవాదం అని అని చెప్పాల్సి ఉంటుంది. ఒక నిత్య స్థాయి స్వరూపాన్ని ప్రతిపాదించకుండా, నువ్వు రజ్జువుని ప్రతిపాదించకుండా సర్పాన్ని మాత్రం నిషేధించి, సర్పము లేదు, ఇంకా ఏమీ లేదు, సర్పము లేదు అని అంటున్నప్పుడు, సర్పము లేదు, జలధార లేదు, భూచిత్రము లేదు, అక్కడ ఏమీ లేదు అన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ శూన్యము అని అర్థం వస్తుంది. రైట్? శూన్యమే సర్పంగా తెలుస్తా ఉంది అని. ఆ విధంగా శూన్యం అంటే ఏమీ లేకపోవడం. ఏమీ లేకపోవడమే పారమార్థిక సత్యం అని చెప్పేవాళ్ళు శూన్యవాదులు ఆత్మను శూన్యంగా చిత్రీకరిస్తున్నారు. వీళ్ళకి విరుద్ధంగా మిగతా అందరూ అశూన్యమని. అదేవిధంగా పరహ అహం అన్యః. పరహ అహం అని అంటే పరతత్వం ఏదో నేను అయి ఉన్నాను అని. పరతత్వం కాదు, ఇక్కడే ఉన్నాను, ఇదే నేను. చార్వాకులు. ఈ శరీరం ఏదైతే కనిపిస్తుందో, ఈ బుద్ధి ఏదైతే కనిపిస్తుందో అదే నేను. శరీరం వరకు అంగీకరించేటువంటి చార్వాకులు కొందరు, శరీరం కంటే కూడా ఇంద్రియాలు, మనస్సును అంగీకరించేటువంటి అపర చార్వాకులు. ఆ విధంగా పరహ అహం అన్య ఇతివా అని అనేక కల్పనలు ఈ విధంగా ఇతివా, ఇవన్నీ కూడా సర్వ వాక్ప్రత్యయ గోచరే. ఇవన్నీ కూడా వాక్ప్రత్యయం, వాక్ ద్వారా, మనస్సు ద్వారా తెలియబడేటువంటి విషయాలు. ఈ విషయాలని వాక్ప్రత్యయ అగోచరే స్వరూపే. ఈ విషయాలన్నీ కూడా ఈ విధంగా అంటే మన జ్ఞానేంద్రియాలతో, బాహ్యేంద్రియాలతోనూ మనస్సుతోనూ కల్పించే కల్పనలు ఇవన్నీ. ఈ కల్పనలు ఎక్కడ చేస్తున్నారు? ఏ విషయమైతే సర్వ వాక్ ప్రత్యయాలకు అగోచరం అంటే అవిషయము, విషయం కానటువంటిదో, వాక్కు ద్వారా దేన్నైతే మనం నిరూపించలేమో, వాక్కు దేన్నైతే చేరుకోలేదో, ఎందుకంటే దాంట్లో ఎటువంటి గుణాలు లేవు, గుణ జాతి క్రియా సంబంధాలు లేనటువంటిది. అటువంటి స్వరూపాన్ని అటువంటి వాక్ప్రత్యయ అగోచరమైనటువంటి స్వరూపాన్ని ఎవరైతే ఈ విధంగా వికల్పయితుం ఇచ్చతి, ఈ విధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారో సహా వాళ్ళు నూనం ఖమ్మపి చర్మవత్ వేష్టయితుం ఇచ్చతి. వాళ్ళు ఖచ్చితంగా ఖమ్ అంటే ఆకాశాన్ని కూడా చర్మవత్ వేష్టయితుం ఇచ్చతి. ఒక చర్మాన్ని ఏ విధంగా అయితే మనం మడవగలము, ఆ విధంగా ఆకాశాన్ని మడవదలుచుకుంటున్నారు. అంటే అసంభవమైనటువంటి కార్యాన్ని చేస్తున్నారు వాళ్ళు. హాస్యాస్పదమైనటువంటి విషయాలకు పాల్పడుతున్నారు. రైట్? ఆకాశాన్ని ఎలా పట్టుకోగలరు? పట్టుకోవడమే కుదరదు. దాన్ని చర్మం వలె దానికి ఒక ఆకారాన్ని ఎలా కల్పించగలరు? ఆ విధంగా వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళతో సమానము. సోపానమివచ పద్భ్యాం ఆరోఢుం ఖం. మరి ఆకాశాన్ని నిచ్చెనతో మనం మెట్లు ఎక్కి, నిచ్చెన ఎక్కి 2వ అంతస్తు 3వ అంతస్తు ఏ విధంగా చేరుకుంటామో ఆ విధంగా వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు. నిచ్చెనతో ఆకాశాన్ని ఎక్కదలుచుకుంటున్నారు, ఎక్కడైతే ఆలంబన లేనే లేదు. అంటే ఆ నిచ్చెన వేయడానికి ఒక ఆలంబన కావాలి, ఒక ఆసరా కావాలి. అది లేనటువంటి ఆకాశాన్ని ఎక్కే ప్రయత్నం ఏ విధంగా ఉందో అదే విధంగా నిర్విషేకమైనటువంటి, నిర్విశేష స్వరూపమైనటువంటి, నిర్గుణమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అసంగమైనటువంటి ఆత్మస్వరూపం యందు ఈ విధంగా కల్పనలు చేయడం, ఆ విధంగా ఆకాశానికి నిచ్చెన వేసేటువంటి మూర్ఖ చర్యతో సమానమే. తార్పుడం. అదేవిధంగా ఇంకా కొన్ని దృష్టాంతాలు. జలే ఖేచ మీనానాం వయసాంచ పదాం దిదృక్షతే. వాళ్ళు ఇంకా వాళ్ళ సామర్థ్యం ఏ విధంగా ఉందంటే, జలే ఈ నీళ్లలో
మీనానాం పదం దిదృక్షతే. వాళ్ళు చేపల యొక్క పద చిహ్నాలు, చేప ఏ విధంగా వచ్చింది, ఇక్కడికి వచ్చింది ఈ చేప ఏ ఏ విధంగా ఏ మార్గంలో వచ్చింది అనేది వాళ్ళు చక్కగా అనిపిస్తామని చెప్తున్నారు. అసంభవం, అసంభవ విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఆ, ఖే ఆకాశంలో వయసాం పదం చ. వయసాం ఈ పక్షులు ఆకాశంలో ఏవైతే ఎగురుతున్నాయో వాళ్ళకి మనం ఆ ఆ తడి కాళ్ళతో భూమి మీద నడిచినప్పుడు పాదముద్రలు ఏ విధంగా పడుతున్నాయో వాళ్ళకి ఆ విధంగా పక్షుల పద చిహ్నాలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. అసంభవం అది. కానీ వాళ్ళు ఆ విధంగా ఆ అసంభవ విషయాలను కల్పించి చెప్తున్నారు. అంటే సంపూర్ణంగా విశ్వాస యోగ్యత లేదు వాళ్ళలో. విశ్వసనీయ విషయాలను చెప్పటం లేదు, అన్ని అవిశ్వసనీయ విషయాలు చెప్తున్నారు, అసందర్భమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఈ ఆత్మస్వరూపంలో అయితే ఎటువంటి ధర్మాలు లేవో అందులో ఇన్ని విచిత్ర ధర్మాలన్నీ కల్పిస్తున్నారు. నేతి నేతి యతో వాచో నివర్తంతే ఇత్యాది శృతిభ్యః కో అద్ధా వేద ఇత్యాది మంత్రవర్ణాత్. దీనికి ప్రమాణం చెప్తున్నారు. నేతి నేతి అని మూర్తము అమూర్తము జగత్తుని రెండు రకాలుగా విభజించవచ్చు. మూర్తము అమూర్తము. మూర్తము అంటే పృథివీజల తేజస్సు, పృథివీజల తేజస్సులు, వాటి కార్యాలు, వీటన్నిటికీ నామరూపాలు ఉన్నాయి కాబట్టి వీటిని మూర్తమని. అదేవిధంగా అమూర్తం అంటున్నప్పుడు ఈ విధంగా నామరూపాలు లేనటువంటి వాయువు, ఆకాశము వాటిని అమూర్తమని. అంటే లేదా క్రియావత్వం, క్రియలు కలిగినటువంటివి ఈ పృథ్వీ జల తేజస్సులు, వాటిని మూర్తమని. క్రియలు లేనటువంటి వాయు ఆకాశాలు వ్యాపకాలు అని. అంటే సూక్ష్మ వస్తువులన్నీ అమూర్తమని, కళ్ళు కనిపించినటువంటివి. ఈ పృథ్వీ జల తేజస్సులు చక్షురేంద్రియం కనిపిస్తాయి కాబట్టి మూర్తమని. ఆకృతి, ఒక ఆకారం ఉంది, మనం పట్టుకోగలం వాటిని. రైట్. సో ఆ విధంగా మూర్తము అమూర్తము అని. ఈ రెండు కూడా కాదు ఆత్మ, మూర్తము కాదు అమూర్తము కాదు, నేతి నేతి అని. ఇక మూర్తము అమూర్తము కాకుండా ఏముంది ఇక్కడ? మూర్తం అమూర్తం రెండే తత్వాలు మనకు కనిపించేవి జగత్తులో. ఈ రెండు కూడా ఆత్మ కాదు, మూర్తము కాదు అమూర్తము కాదు, నేతి నేతి. ఆ విధంగా నేతి నేతి అని వీప్స, నా ఇతి నా ఇతి అని ఆ విధంగా వీప్స. ఆ వీప్స అంటున్నప్పుడు కార్స్నేన సంబద్ధం వీప్స. సకల విషయాలను గ్రహించడానికి, అంటే సకల అంశాలను గ్రహించడానికి వీప్స ప్రయోగిస్తాం. దినం దినం పఠతి అంటున్నప్పుడు ప్రతిరోజు చదువుతున్నాడు అని అర్థం. దినం కాదు కదా, ప్రతిరోజు. ప్రతిరోజు అనే దానికి ఆ విధంగా మనం దినం దినం అనే దీప్స ప్రయోగిస్తాం, దాన్నే దీప్స అంటాం కదా. ఆ విధంగా ఇక్కడ నేతి నేతి అంటున్నప్పుడు ఈ దృశ్యభూత ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో, కార్యభూత ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో వీటన్నిటినీ గ్రహించి, ఇతి అని వీటన్నిటినీ గ్రహించి నా అని నిషేధిస్తూ ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా నిషేధముఖంగా చెప్పడం నేతి నేతి అని. అదేవిధంగా యతో వాచో నివర్తంతే, ఏ తత్వాన్నైతే పొందలేక వాక్కులు, ఈ పదాలు శబ్దాలు నివృత్తమైపోతున్నాయో, తొలగిపోతున్నాయో, వీగిపోతున్నాయో, ప్రకాశింపజేయలేకపోతున్నాయో. ఇదమిద్దంగా ఆవు ఈ విధంగా ఉంటుంది అని ఆ కొమ్మ పట్టుకొని చూపించవచ్చు, ఇది ఆవు ఇలా ఇలా ఉంటుంది అని. 4 కాళ్ళు కలిగి ఉంటుంది, తోక, గంగడోలు కలిగి ఉంటుంది అని, గిట్టెలు అనే ఈ విధంగా ఆ ఆవును మనం వర్ణించవచ్చు శబ్దాల చేత. అలా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సకల శబ్దాలు వర్ణించలేక ఏవైతే తిరిగి వస్తున్నాయో అటువంటిది ఆత్మస్వరూపం. దేన్ని వర్ణించే విషయంలో ఆ సుతారం అవి నిర్వీర్యమైపోతున్నాయో ఆ తత్వము, ఆ తత్వాన్ని అది ఆత్మస్వరూపము. అటు వాక్కులకు అందనటువంటిది, అదేవిధంగా మనస్సుకు కూడా. అదేవిధంగా కో అద్ధావేద అటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవరు తెలుసుకోగలరు అంటే తెలుసుకోలేరు. విషయంగా ఎవరు తెలుసుకోలేరు, ఒక విషయంగా, ఒక వస్తువుగా ఎవరు దాన్ని తెలుసుకోలేరు అని ఇత్యాది మంత్రవర్ణ శృతులు ఈ విధంగా చెప్తూ ఉండగా వీళ్ళు అతి సాహసంతో ఈ విధంగా అనేక కల్పనలు చేస్తున్నారు. ఇది కుదరదు, ఇది విపరీతము, విపరీత కల్పనలు ఇవన్నీ. అయితే కథం తర్హి తస్య సమ ఆత్మా ఇది వేదనం బ్రూహి కేన ప్రకారేణ తమ్ అహం సమ ఆత్మా ఇది విద్యాం. బ్రూహి ముందు అంటుంది. కథం తర్హి, అయితే ఈ విధంగా ఆత్మస్వరూపము నేతి నేతి అని, కో అద్ధా వేద అని శృతి చెప్తున్నప్పుడు సమ ఆత్మా ఇది వేదనం కథం బ్రూహి,
సమ ఆత్మ అది నా ఆత్మస్వరూపము. స మా అంటే మమ, మమ ఆత్మ. స మమ ఆత్మ అది నా ఆత్మ అని సాక్షాత్కరించుకోవాలని చెప్తా ఉంది శృతి. ఎలా చెప్తా ఉంది? ఇది వేదనం కథం బ్రూహి. ఆత్మ తెలుసుకో, తెలియబడేది కాదు అని శృతి చెప్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తెలుసుకో అని చెప్పడం ఎలా? తెలుసుకో అని కూడా చెప్తా ఉంది, తెలియబడదు అని చెప్తా ఉంది, తెలుసుకో అని చెప్తా ఉంది. కాబట్టి కేన ప్రకారేణ తం అహం సమ సమ ఆత్మా ఇది విద్యాం. కేన ప్రకారేణ తం తమ ఆత్మానం ఆ ఆత్మస్వరూపాన్ని సమ ఆత్మ ఇదే నా ఆత్మ అని ఎలా తెలుసుకోవాలి? ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏముంది ఇప్పుడు? ఎందుకంటే అనుమాన ప్రమాణం లేదు, శబ్ద ప్రమాణ అనుమాన ప్రమాణం కుదరదు, దానికి అవకాశమే లేదు. ప్రత్యక్ష ప్రమాణానికి అవకాశం లేదు. ప్రత్యక్ష ప్రమాణం శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్న పదార్థాలను మాత్రమే తెలియజేస్తాయి. రైట్. ఆ ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకున్న విషయాలనే ఇంకొక చోట అనుమాన ప్రమాణం ప్రతిపాదిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష అనుమానాలకు ఆత్మయందు అవకాశం లేదు. శబ్ద ప్రమాణం తెలుసుకోలేవు అని చెప్తా ఉంది. ఇక ఏ ప్రమాణం మిగిలింది మనకు? ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న. రైట్. ఇక్కడ మనం కేరళలో స్పష్టంగా చూస్తాం. అన్యదేవతద్ విదితాద్ అథో అవిదితాదధి అని చెప్పి, విదితాలకు అతిరిక్తంగా నీ స్వరూపంగా ఉంది అని, నువ్వే ఆత్మ అయి ఉన్నావు అని స్పష్టంగా చెప్తూ ఉంటే శృతి, ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న విడ్డూరము అని ఆ సమాధానం చెప్తున్నారు సిద్ధాంతి ఇక్కడ. అత్ర ఆఖ్యాయికాం ఆచక్షతే అని. అత్ర అంటే అస్మిన్ విషయే, ఈ విషయంలో ఒక ఆఖ్యాయిక, ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక కథ చెప్పాలి నీకు. రైట్. సో ఇది ఈ ప్రశ్న కేన ప్రకారేణ తం సమ ఆత్మా ఇది విద్యాం అనేది ప్రశ్న వేస్తున్నావో, ఈ ప్రశ్న సమీచీన ప్రశ్న కానే కాదు ఇది. ఎందుకంటే ఆత్మ నువ్వే అయి ఉన్నావు. ఈ ఇతర విషయాలను ఏవైతే నువ్వు తెలుసుకుంటున్నావో ఆత్మ 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 అంటూ, ఆ తెలుసుకునేటువంటి నువ్వు తెలియబడేటువంటి విషయాలకు అతీతంగా తెలియబడే సకల విషయాలను ప్రకాశింపజేస్తూ సదా ప్రకాశక స్వరూపానివై ఉన్నావు అని స్పష్టంగా చెప్తూ ఉండగా, నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే నువ్వే అయి ఉన్నావు. నీ ప్రశ్న ఏముంది ఇక్కడ? తం అహం ఆ సమ ఆత్మా ఇది కథం విద్యాం. అహం నేను ఆ ఆత్మస్వరూపాన్ని ఇదే నా ఆత్మ అని ఎలా తెలుసుకోవాలి? ఏది అది? స సమ ఆత్మ అది నా ఆత్మ, అది అది అని ఏదైతే అంటున్నావో అది నీ స్వరూపమే అయ్యింది. నీ స్వరూపాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న చాలా విచిత్రంగా ఉంది అని. అత్ర ఆఖ్యాయికాం ఆచక్షతే. ఈ ఆఖ్యాయిక తర్వాత క్లాస్ చూస్తే బెటర్. తర్వాత క్లాస్ చూద్దాం ఆఖ్యాయిక.